హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్. నేను మీ దాట్ల సరస్వతీదేవి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, నేను ఒకటి తయారు చేశాను వెదురు పుల్లలతో, అది చూపిస్తాను. అలాగే నేను మొన్న వీడియోలో చూపించాను కదా, నేను తయారు చేసినవి అన్నీ ఇగో కిటికీలో కనిపిస్తున్నాయి కదా, ఇవి తయారు చేసినప్పుడు నేను ఇక్కడ ఒక 2 ప్లాస్టిక్ పైపులు చూపించాను కదా, వాటి చూడగానే నాకు ఒక ఐడియా వచ్చేసింది. చేసాక మళ్ళీ చూపిస్తాను అని అన్నాను కదా. ఈ వెదురు పుల్లలు 2 కలిపి వినియోగించి నేను ఒక స్టాండ్ లాగా చేశాను. అయితే మీకు చూపిస్తాను. అది ఇగో ఇలాంటి వెదురు పుల్లలే నేను వాడినవి మాట. సన్నని వెదురు పుల్లలు మనకి మొక్కలకి కట్టడానికి తీసుకొస్తారు, గార్డెన్లో మొక్కలకి. ఇలాంటివి వీటినే నేను వినియోగించి ఒక స్టాండ్ అయితే చేశాను. ఎలా చేశానో ఏంటో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నేను ఇంతకుముందు ఒక డబ్బాలో 2 వెదురు పుల్లలో పెట్టి కొంచెం లావటి మాట, అట్లా నెమలి పించాలు అయితే పెట్టాను. కాకపోతే ఏంటంటే నెమలి పించాలు ఓల్డ్ అయిపోయామాట. అవి మళ్ళీ కడుగుతూ ఉంటే పాడవుతున్నాయి. కొత్తగా తెచ్చి మళ్ళీ పెట్టాలి. ఆ వెదురులకి నేను ఒక చిన్న సూది లాంటిది కాల్చి హోల్స్ పెట్టానమాట. పెట్టి అందులో నెమలి పించాలు పెట్టాను. అప్పుడు గ్రీన్గా ఉండేవి, ఇప్పుడు కలర్ కొంచెం మారిపోయినాయి. ఈరోజు ఏంటంటే విపరీతమైన ఎండ వల్ల నేను వీడియో తీసుకుంటుంటే ఫోన్ అస్తమానం స్టక్ అయిపోయింది. తీసిందే మళ్ళీ 10 సార్లు తీసుకోవాల్సి వచ్చేది. లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు చీకటిగా పడింది, లైటింగ్ లేదు అసలు అని ఒకరు కామెంట్ పెట్టారు. కానీ అది ఒక క్లిప్లోనే చీకటిగా పడింది, మిగతా అంతా బాగానే ఉంది. ఏం చేయడం మరి. ఇక నేను ఈ వెదురు పుల్లలే వాడాను, వినియోగించాను నేను చేసిన స్టాండ్కి. వీటిని కట్ చేశాను అనమాట ముక్కల కింద, మధ్యలో గుంపులు తప్పించి. ఈ పైపుల గురించే కదా నేను చెప్పాను. ఇవి 2 మైకులో మధ్యలో ఉన్నాయన్నమాట. మైకు పడేస్తే నేను ఆ పైపులు తీసుకున్నాను అనమాట. ఇదే వాడాలనే లేదు, పైపులు ఏవైనా వాడచ్చు. ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వాడానమాట. అయితే గుంపులు తప్పించి మధ్యలో పుల్లలు కట్ చేశాను. ఇకపోతే ఐస్ క్రీము తినే స్పూన్స్ ఉంటాయి కదా, వుడ్వి, అవి వేస్ట్గా పడున్నాయని ఇలా తయారు చేశాను. దాని మీద ఏదైనా వేడిది ఏదైనా పెట్టుకోవచ్చు. బాగుంది చాలా. ఈ ఐడియా నాకు నచ్చింది. మీకు ఇది గొప్ప ఐడియా అని కాదు, మీకు ఒక ఐడియా వస్తుంది చూస్తే అని ఇలా చూపిస్తున్నాను అనమాట. కొంచెమే ఉన్నాయి, లేదంటే ఫ్లవర్ వాజ్ లాగా ఒక బుట్టలాగా కూడా చేసుకోవచ్చు. ఇవి కొంచెమే ఉన్నాయి, అందుకనే అలా చేశాను అనమాట. ఈ ఐడియా నచ్చిందా? అయితే మరియు అందరూ లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ నాకు లైక్ చేస్తే లైక్స్ ఎక్కువ రావాలంట ఎవరో చెప్పారు. ఓకే, ఈ పుల్లలు కట్ చేశాను. ఇలాగా కట్ చేసి మధ్యలోకి ఒకే సైజులో మధ్యలోకి ఇలాగా కట్ చేశాను. మళ్ళీ ఇలాంటి వైర్ ఒకటి ఉండాలి. ఒకవేళ వైర్ లేదు అంటే ప్లాస్టర్ అయినా వినియోగించవచ్చు. ప్లాస్టర్ వినియోగించినా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా కట్టాను వైర్ వేసి. కట్టిన తర్వాత అప్పుడు మధ్యలో పైపులకి నేను హోల్ పెట్టి కట్టాను అనమాట. హోల్ పెట్టి అందులోంచి వైర్ ఇలాగా ఒక ప్లాస్టిక్ కవర్ అయితే ఉండాలి, ఏదైనా పర్వాలేదు. నా దగ్గర అయితే చాక్లెట్ కవర్ ఉంది. ఇలాగా ఒక పురుకొస్తాడు ఉంటే, పురుకొస్తాడే కొబ్బరి తాడైనా పర్వాలేదు. ఇలాగా నేను వైర్లు కట్టిన ప్రతి చోట ఇలాగ థ్రెడ్ అయితే చుడతాను. అది బ్యాక్ సైడ్ చూడండి గుచ్చుకోకంటూ ఉంటుంది అన్నమాట. ప్లాస్టర్ చుట్టేసి కట్టిన తర్వాత అయితే ఇంకా ఏమీ గుచ్చుకోకుండా ఉంటాయి. ఇంకా పోతే చాక్లెట్ కవర్ని 2 ముక్కల కింద కట్ చేశాను. కట్ చేసిన దాంట్లో కొబ్బరి పీచు తెచ్చి పెట్టాను అన్నమాట. నాకు ఈ కొబ్బరి పీచుని ఉడతలు ఇచ్చాయి. ఉడతలు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? పాపం అవి పెట్టుకోవడానికని పట్టుకెళ్తా ఉంటే చెట్టు మంచి కింద పడింది అన్నమాట. కింద పడితే నేను 2-3 రోజులు అలాగే వదిలేశాను. అవి పట్టుకెళ్ళాయి, మిగిలింది నేను తెచ్చుకున్నాను అనమాట. ఇది ఇలా పెట్టి దాని మీద మట్టి వేసాను. మట్టి వేసిన తర్వాత పేపర్ని నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. మధ్యలోకి ఫోల్డ్ చేయాలన్నమాట. చేసి ఇప్పుడు ఈ కనుపుల దగ్గర మనీ ప్లాంట్ని కనుపులు వేర్లు ఉంటాయి కదా, అక్కడ కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని కొమ్మల్ని నేను అలా కట్ చేసుకున్నాను, ఒకే సైజులో పెట్టుకొని రెండిట్ల మీద సమానంగా పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు ఎలా కట్ చేశానో. ఇలా సమానంగా పెట్టి అప్పుడు పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఆ పీచు కానీ ఆ మట్టి కానీ కింద పడిపోకుండా ఉంటుందన్నమాట మనం కట్టుకున్నప్పుడు. నేను ఇది ఆ పైపుల్లో పెట్టడానికి ఒక పొట్లంలా తయారు చేస్తున్నాను. ఆ పైపులో పట్టే బాటిల్ కానీ చిన్న డబ్బా కానీ ఏమైనా ఉంటే అందులో వేసేసుకోవచ్చు. నేను ఇలా కట్టి ఇలా వాటిల్లో నేను తయారు చేసిన వాటిలో ఇలా పెట్టాను అనమాట. అది నా ప్రయత్నం. ఎలాగైనా కట్టాలని లేదు, అందులో పట్టిది ఏదైనా ఉంటే అందులో పెట్టవచ్చు, లేదంటే అందులో డైరెక్ట్గా మట్టేసి మొక్క కూడా వేసేసుకోవచ్చు, మన ఇష్టమే. ఫైనల్గా ఇలా తయారు చేశాను. దీనికి ఏమో పెయింటింగ్ వేయమన్నాను, కాకపోతే పిల్లలకి ఖాళీ లేదు, అందుకని చెప్పి నేనే ఏదో ఒక పిచ్చి ముఖం గీసాను అనమాట. నచ్చిందో లేదో చెప్పండి. ఈ థ్రెడ్
ఇలా కట్టాను కదా, బాగుంది కదా, ఇలాగా నేచురల్గా ఉంది. ఇది మాట నేను తయారు చేసిన స్టాండ్ ఎట్టకేలకు. మీకు దగ్గర నుంచి మళ్ళీ చూపిస్తాను. గోడకి ఫిక్స్ చేద్దాం అనుకున్నాను, గోడకి పెడితే బాగోదని చెప్పి నా దగ్గర ఒకటి టేక్ది ఒక వుడ్ ఉంది, దానికి ఫిక్స్ చేశాను అనమాట. ఇలా చేయడం వల్ల మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చని నా ఒక ఆలోచన. మీకు చూపిస్తాను దగ్గర నుంచి మళ్ళీ నేను దానికి ఎలా కట్టాను అన్నది. చూస్తున్నారా? ఈ ఐడియా మీకు నచ్చిందా? 2 అయితే పట్టాయి, మధ్య మధ్యలో ఏమైనా పెట్టొచ్చని. చూస్తున్నారా? ఇదిగో ఇలా మేకులేసి ముందు మేకులకి వైర్ వేసి కట్టేసాను అనమాట. ఇలా నేను నాకు వచ్చిన బొమ్మలు అయితే వేసాను. ఇక్కడైతే పురుకోస కట్టాను కదా, వీటికి కలర్స్ వేయలేదు అనమాట. ఎందుకంటే ఇదేమో టేకు, ఇదేమో ఎదురు, అదేమో పురుకోస. ఈ న్యాచురల్గా అలా ఉంటేనే బాగుంటుంది కదా అని వేయలేదు. ఇలా బొమ్మ ఎదురుగుంట కనిపించేదానికి మాత్రమే వేసాను అనమాట. నాకు వచ్చినట్టు వేసాను, నాకు పెద్దగా రావు. మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మంచిగా బొమ్మలు వేసుకునే వాళ్ళకి ఇంకా అందంగా వేసుకోవచ్చు. ఇక్కడైతే కిందని ఇలాగా ఒక రాయి మీద కప్ప బొమ్మ వేసి పెట్టాను, స్టిక్ అయిపోయింది, అది రావట్లేదు. ఓకే, వదిలేద్దాం. ఇది కింద ఈ స్టాండ్ కూడా నేనే ఒకటి ఏదో వుడ్ మిగిలితే ఫర్నిచర్ చేసినప్పుడు దాచుకొని ఇలా చేసుకున్నాను. వెనకాతల సపోర్ట్ కోసం ఒక రాయి అయితే పెట్టాను. ఆ రాయికి కూడా పెయింటింగ్ వేయాలని ఒక ఆలోచన అయితే ఉంది, వేస్తాను. ఓకేనా? ఈ నా ఐడియా మీకు నచ్చిందా? వీటికి కూడా పక్కన ఏదైనా ఈ స్టాండ్లు పెద్ద చేసుకొని పెద్ద పైపులో పెట్టి ఇంకా మంచిగా ఏమైనా మొక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీటిల్లో ఏమైనా పిచ్చుకలు ఇలాంటి బొమ్మలు ఉంటాయి కదా, ఏమైనా ఉంటే మనం అవి కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. ఈ హోల్ మూసేసి డైరెక్ట్గా పైపులో మొక్క వేసేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే నాకు మా తోటలోకి వెళ్ళినప్పుడు ఇలా ఒక కొవ్వు రాళ్ళు అంటారు కదా, ఆ రాయి దొరికింది, తెచ్చుకున్నాను. ఏదైనా గార్డెన్లో డెకరేషన్ చేయాలి, లేకపోతే ఫిష్ పాండ్లో వేసేద్దామని. కానీ ఎంత బాగుందో కదా. వీటికి పెయింటింగ్ వేసుకున్నా కూడా మొక్కల్లో పెట్టుకున్నా కూడా బాగుంటాయి చాలా. ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి, ఎక్కువే ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నేను వీడియోలు తీసుకుని స్టాండ్ చూపించమని అడిగారు, ఇదే మాట నేను వీడియోలు తీసుకునేది. గాలి వేసినప్పుడల్లా ఊగిపోయి పడిపోతుంది చిన్న స్టాండ్. ఇంకో స్టాండ్ ఉంది పెద్దది, అది ఇంకోసారి చూపిస్తాను. చూసారుగా స్టాండ్ ఎంత బుజ్జిదో. ఇది సెల్ఫీ వీడియోలు తీసుకోవడానికి, వంటలు వీడియోలు తీసుకోవడానికి మాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను. బాయ్.